నాకే కాదు అవమానం. 2021లో గెలిచిపెచ్చినాడు, మిమ్మల్ని ఆకాశాన్ని ఎంత ఎత్తుకున్నారు గుర్తుపెట్టుకోండి. నాకు రాలే కీర్తి, మీకు వచ్చింది. హుజరాబాద్ అనగానే ఎక్కడికి పోయినా మీకు ఇంత గౌరవం పెరిగింది. అమెరికా నుంచి ఫోన్ చేసినా, ఇంకో దగ్గర నుంచి ఫోన్ చేసినా మీకు ఆ గౌరవం దక్కింది. ఇవాళ మేము అంటలేరా అనకుండా పోతే? ఏ పార్టీలోనే కావచ్చు కాక, నాకు తెలిసి అన్ని పార్టీలలో ఉన్న వాళ్ళు కాంగ్రెస్ పార్టీ కావచ్చు, వాళ్ళు భారతీయ జనతా పార్టీ కావచ్చు, వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, రాజేంద్రని ఎందుకు కొడుకుంటున్నా అంటారు మీరు. రాజేంద్రన్న కొట్లాడుతున్నాడు, ఫైటర్. రాజేంద్రన్న స్వార్థం కోసం చేయలే, రాజేంద్రన్న ఫైటర్. ముఖ్యమంత్రి ఎవరి నా పాలసీ, అది పార్టీ పాలసీ ఉంటుంది. ఎవరిని ముఖ్యమంత్రి చేయాలి, ఏ వర్గాన్ని ముఖ్యమంత్రి చేయాలి, పార్టీ పాలసీ ఉంటుంది. దానికి నేనేదో వచ్చేసినట్టుగా నేను ఎన్నడూ నా జీవితంలో ఒకరి మీద నేను కాంపిటీట్ చేసేటోడు కాదు, ఒకరు కాంపిటీటర్ అని కూడా అనుకుంటాడు కాదు. నేను నా శక్తి మీద నా నమ్మకం ఉన్నోడిని, నా పనితనం మీద నమ్మకం ఉన్నోడిని, నాకు అచంచల విశ్వాసం ఉన్నోడు కాబట్టి నాకు గీన అవుతాడు, గాయన అవుతాడు, గవన్నీ ఎందుకుంటే చెప్పండి. ఈటలేంద్ర అంటాడు, సరే ఇవాళ కావచ్చు, కానీ ఓడిపోయినా గెలిచినా నేనెవరినో తెలంగాణ సమాజానికి స్పష్టంగా తెలుసు, తెలియకుండా లేరు. నేను ఎక్కడికి పోయినా, ఆదిలాబాద్ నుంచి అలంకోడుకు పోయినా, భద్రాచలం నుంచి వెళ్ళి పరిగికి పోయినా, కారు దిగగానే ఒక 10 మంది జమ అయి ఒక ఫోటో కొట్టుకొని పోతా అంటారు. పెట్టుకోండి, నాలాంటి వాడి జీవితం ధన్యమైంది. పదవులు ఎంత గొప్ప అనేది, ఎంత గొప్పగా నిర్వహించినది ప్రజలు చూస్తారు. ఇవాళ నేను ముఖ్యమంత్రి గారిని 10 ఏళ్ళు ముఖ్యమంత్రి అయ్యాడు. 2014లో కేసీఆర్ గారిని తెలంగాణ గాంధీగా చెల్లమని అయ్యాడు. ఇవాళ అంటారు ఎవడైనా గాంధీ అని? ఇవాళ ఎంత తిట్టుకుంటారు చెప్పండి. అంటే ఎన్ని సంవత్సరాలు పదవిలో ఉన్నావు, ఎంత గొప్ప పదవులు ఇంపార్టెంట్ కాదు, ఎంతమంది ప్రజల ప్రేమను పొందినమనేదే గీట్రా అని చెప్పి నేను అంటున్నాను. ఇవాళ నాదే మస్కబారులే, మస్కబారుతో ఉన్న రాజకీయ నాయకులకు నాలుగు సంతోషపడుతుండొచ్చు, ఉరిమయ్య పెద్ద తురుముకాని అనుకున్నా, ఓడిపోయింది అని చెప్పి అనుకోవచ్చు. కానీ ప్రజలలో మాత్రం ఇవాళ హుజరాబాద్ ఓడిపోవచ్చు, గజ్వేల్లో ఓడిపోవచ్చు, కానీ 119 నియోజకవర్గాల ప్రజలు మాత్రం ఈ రెండింటి పక్క పెడితే అయ్యో గిట్టెట్లా అని చెప్పి బాధపడేవాడు తప్ప మంచిగా అయిందనేవాడు మాత్రం మనిషి లేడు, గుర్తుపెట్టుకోండి. అది ఉత్తగా రాలే. నేను అందుకని నా జీవితం గెలుపోవడంతో ముడిపడి లేదు. నా జీవితం ఆల్రెడీ ధన్యమైపోయినట్టుగా నేను భావిస్తాను. ప్రతి మనిషికి ఒక గొప్పగా గుర్తుండే క్షణాలు ఉంటాయి. నీ గొప్పగా గుర్తుండే మధుర క్షణాలు ఏమని చెప్పి నన్ను అడిగితే నేనంట తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం పెట్టిన బిల్లు మీద నేను ఆవిష్కరించినటువంటి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.